అభిజిత్ దీప్కే తాజాగా ప్రకటించినటువంటి ఏదైతే స్కూళ్ళు ఆ తర్వాత ఆసుపత్రిని సందర్శిస్తాం, అందులో ఉన్నటువంటి లోపాలని ఏలెత్తి చూపెడతాం అన్నటువంటిది ప్రస్తావించాడు. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, వెరీ గుడ్, దాన్ని నేను అభినందిస్తాను. ప్రెషర్ గ్రూప్ ఉండాలి. ఎందుకంటే ఇదివరకు కమ్యూనిస్టులు ఆందోళనలు చేసేవాళ్ళు, అప్పుడు ఏదో జరిగేది కాస్తో కూస్తో. ఇప్పుడు కమ్యూనిస్టులు లేరు, ఉన్నా వాళ్ళకి ఆ ఓపిక తీరిక లేదు. వరుసపెట్టి కేసుల్లో ఇరుక్కోవడం, లేదంటే సీనియర్లందరూనేమో ఓపికలు అయిపోయినాయి, జూనియర్లకేమో ఆ స్థాయి శక్తి వాళ్ళు ఇవ్వట్లేదు. ఆ ప్లేస్లో కమ్యూనిస్టుల ప్రోత్సాహంతో వస్తున్నటువంటి అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు అది చేయడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది. ఇప్పటికే సర్వశిక్ష అభియాన్ ఇట్లాంటి వాటి ద్వారా నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇస్తోంది. అవి సక్రమంగా అమలు చేయకపోతే ఇది నడుస్తుంటుంది. కాబట్టి దీన్ని రాజకీయంగా వాడుకుంటే అతనే నష్టపోతాడు. తాజాగా ఏదో ఒక విచిత్రమైన వాదన చేస్తున్నాడు, అది తగ్గించుకుంటే బెటర్. ఏది నిన్న అక్కడేదో మహారాష్ట్రలో స్కూల్కి పోయాడు, అక్కడ హెడ్ మాస్టర్ని రాజీనామా చేయమంటాడు. అదొక విచిత్రం. प्रिन्सिपल आहे, रोज घेऊन येत आहे तिथे. त्यांना जर नाही काढण्यात आलं तर इथं गाववाल्यांसोबत मी आंदोलनाला बसेल. అది వరుస పెట్టి రాజీనామాలతో ఏం పరిష్కారం కాదు. ఇందులో ప్రభుత్వం అయితే ప్రెషర్ ఉండదు. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్. అక్కడ సరిగ్గా స్కూల్లో వస్తే లేకపోతే అది రైట్ చేయొచ్చు, హాస్పిటల్లో వస్తే అయినా రైట్ చేయొచ్చు. గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు పేదల కోసమే. ఆ విషయంలో ఎంత ప్రస్తావించినా తప్పులేదు. కాకపోతే దాన్ని రాజకీయం చేస్తే కనుక ఉపయోగం ఉండదు.